గుంటూరులోని అరండల్పేట 4వ లైన్. సాయంత్రం వేళ గుంపులు గుంపులుగా జనాలు అక్కడికి చేరి కబుర్లు కథనాలు చెప్పుకుంటారు. తోచక కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రాల వేళ తెగ గడిపేస్తూ ఉంటారు. అసలే 4 రోడ్లు, రద్దీగా ఉండే కూడలి. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే మిరపకాయ బజ్జీల బండి. కమ్మని సువాసనలు నాసికని ముద్దాడుతూ ఉంటాయి. ఇంకా అంతే, ఆ గుమగుమలు ఎవ్వరికైనా తక్షణం వేరే ఆలోచనలు మానేసి అప్రయత్నంగా కాలినడక బజ్జీల బండి వైపే త్వరితంగా సాగుతుంది. అప్పటికే ఆ బండి దగ్గరికి వెళ్ళలేనంత కొద్దిపాటి రష్ కూడాను. అవునండి, వేడి వేడి నూనె బాండీలో సుయీమంటూ వన్నె కోసం తారసలాడుతున్న తాజా బజ్జీలు వాయి బయటికి రావడం ఆలస్యం. బాబు 2 ప్లేట్లు పార్సల్ అంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిపోతూ ఉంటుంది. వాటి కోసం ఆ ఉత్కంఠతో వచ్చిన జనాలు నోరు చెమరిస్తూ ఉంటారు. ఎంతైనా ఆ బజ్జీల బండి వాతావరణం జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు వేచి ఉన్న కస్టమర్స్. మరొక పెద్ద ఆయన, ఏమో 4 బజ్జీలు కాస్తంత ఉల్లిపాయలతో దట్టించి, అదిగో ఆ కాస్త నిమ్మరసం కూడా జత చేసి తొందరగా ఇవ్వబోయ్ అంటూ ఎదురు చూపులతో ఉన్న ఏకాంబరేశ్వరరావు మరో పక్కన. మహాప్రభో, ఆ గుమగుమల ఘాటు నషాళాన్ని తాకుతూ ఉంటే తాళలేక తమ వంతు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆర్డర్ ఇచ్చిన మరికొందరు ఉత్సాహకులు. అసలే శ్రావణ మాసపు చిరుజల్లుల్లో హేమంతపు చల్లగాలి సాయంత్రాల సమయం. ఈ మిర్చి బజ్జీల ప్రియులందరూ అక్కడ అనవసరమైన ఆలోచనలు ఏవి రానియక సంతోషపు మెరుపులతో వాళ్ల మానసిక విన్యాసాలు అనూహ్యం. అటుపై వేడి వేడి వివిధ రకాలైన బజ్జీలు తింటూ అటూ ఇటూ తిరుగాడుతున్నారు. మరి ఆ పూట ఆ సెంటర్ నాదైన స్వర్గం, ఆ బజ్జీల బండే నా దుర్గం అని సంతోషంగా వాపోతుంటారు కొందరు రెగ్యులర్ ఖాతాదారులు. కానీ బజ్జీల బండి యజమాని మాత్రం కేవలం ప్రజా ప్రయోజనాల కొరకు వాళ్లను సంతృప్తిపరిచే కార్యదీక్షాశీలి కావడం ఇక్కడ గమనార్హం. నీతి నిజాయితీతో, విశ్వాసం వినమ్రతలు తోడే అతని వృత్తి నిబద్ధతలే నిదర్శనం అతని వ్యాపారానికి అంత డిమాండ్ ఆ సాయంత్రాల పూట. అవిశ్రాంత బజ్జీల బాబాయి హడావిడి మాత్రం ఆ సాయంత్రాల సమయంలో చూడదగినదే. అందుకే పెద్దలు అంటారు, కష్టపడనిదే ఫలితం రాదు. ఇదే సందేశాన్ని అందిస్తూనే ఉంటాడు ఆరోగ్యకరమైన రుచికరమైన బజ్జీలని తయారు చేసే ఆ బండి వ్యాపారి.